పార్టీ మా పార్టీని ఎవరైనా టచ్ చేసినప్పుడు మేము మాట్లాడక తప్పదు. మమ్మల్ని గురించి పదే పదే తెల్లవారితే పొద్దు గూకేదాకా మూడు పార్టీలకు సంబంధించి ఎక్కడన్నా మాట్లాడు, పిల్లోళ్ళ నుండి పెద్దోళ్ళ వరకు, అంటే జాతీయ అధ్యక్షుడి నుండి రాష్ట్ర స్థాయిలో వార్డు మెంబర్ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతుంటారు. అట్లాంటప్పుడు మేము మాట్లాడాల్సినట్టు మేము మాట్లాడతాం, కానీ మాకు వాళ్ళ పార్టీలో పొత్తులు పెట్టుకుంటారా, వాళ్ళ పార్టీలో కొట్లాడుకుంటారా, వాళ్ళ పార్టీలో బయటికి పోతారా, వాళ్ళ పార్టీలో వాళ్ళు ఎక్కడెక్కడ కొట్టుకుంటున్నారు, ఎక్కడెక్కడ తిట్టుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఇన్కమ్కు గలాట పడుతున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేప్ కేసుల్లో ఇరుక్కుంటున్నారు, ఆ ఇరుక్కున్న దాంట్లో ఎక్కడ ఎన్నికేసుకొస్తున్నారు, ఎక్కడ మాట్లాడుకున్నారు, వాళ్ళ ఇష్టం. అది ప్రజలు చూస్తున్నారు, ప్రజలు నిర్ణయిస్తారు, నిర్ణయించిన తర్వాత తీర్పిస్తారు. దానికి మాకు వాళ్ళకేం సంబంధం? కాబట్టి వాళ్ళు చెప్పినట్టు, వాళ్ళు అనుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసి ఉండకూడదు అనేది జీవితంలో ఎప్పుడు మేము అనుకోలేదు. వాళ్ళు కలిసి ఉండాలి. వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. గెలిచినప్పుడే మేము శభాష్ అనిపించుకుంటాం తప్ప వాళ్ళు ముగ్గురు గెలిచినారు, నలుగురు గెలిచినారు, డబ్బులు పంచినారు, అరే వాళ్ళు ఇంత సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తులు, 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, బ్రహ్మాండమైనటువంటి సీనియర్ స్టార్గా ఉన్నటువంటి వ్యక్తి, కేంద్రంలో 15 సంవత్సరాలుగా దాదాపు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఇంతమంది కలిసి మా మీద పోటీ చేయడానికి వాళ్ళు ధైర్యం చేయలేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా మీద అటాక్ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వాళ్ళు సింగిల్గా మేము పోటీ చేస్తామనే ఆలోచన రాలేదంటే మేము బలంగా ఉన్నామనే కదా. ఆంధ్రప్రదేశ్లో మా బలాన్ని తట్టుకోలేమనే కదా వాళ్ళు కలిసి రావాలనుకుంటున్నది. వాళ్ళు స్వయంగా ఎన్నికల ముందు వాళ్ళ నాయకులే చెప్పినారు కదా. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, వన్ సైడ్లో అవుతుందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని తగలాలంటే సింగిల్గా మాతో కాదని చెప్పినారు. వీళ్ళందరూ కలిసి వచ్చినది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి, కష్టమైనప్పుడు మనం అందరం కలిసిపోతే బాగుంటుందనే ఆలోచనలో చూసినారు. వీళ్ళందరూ కలిసినందుకు ప్రజలు కూడా ఒకవేళ ఇండైరెక్టా డైరెక్టా వాళ్ళకు తీర్పు ఇచ్చినా కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు గమనిస్తున్నారు కదా. ముగ్గురు కలిసి వచ్చినారు. 14 నుండి 19 వరకు పవన్ కళ్యాణ్ గారు అధికారాన్ని పంచుకోలేదు కాబట్టి, ఒకవేళ ఇప్పుడు అధికారాన్ని పంచుకుంటున్నారు కాబట్టి ఈ పంచుకున్న తర్వాత ఏమైనా మంచి జరుగుతుందేమనే ఆలోచనలో ప్రజలు కూడా ఆలోచించవచ్చు కాబట్టి, ఆ ఆలోచనకు తగ్గట్టు తీర్పు ఇచ్చినారు కాబట్టి, తీర్పు ఇచ్చిన తర్వాత వీళ్ళ నిర్ణయం ఏ విధంగా ఉందని ప్రజలు గమనించినారు కాబట్టి, గమనించిన తర్వాత వీళ్ళు ఎక్కడ తప్పులు చేసినా ఏ ఒక్క ప్రశ్న చేస్తామన్నటువంటి వ్యక్తి ప్రశ్నించే పరిస్థితిలో లేకపోవడంతో పాటు ఆ తప్పును సపోర్ట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, దీన్ని జనం గమనిస్తున్నారు కాబట్టి, జనం గమనించినప్పుడు జనం తీర్పు ఇస్తారు కాబట్టి, అప్పుడు ఎన్ని పార్టీలు, 3 పార్టీలు కాదు ఇంకా 30 పార్టీలు కలుపుకొని 300 ఛానళ్ళు కలుపుకొని రాష్ట్రం కేంద్రం అందరూ కలిపి వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి ఇచ్చే తీర్పు వేరే రకంగా ఉంటుందన్నది వీళ్ళు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిలో అంట మేము ఉద్యమాలు చేయలేదు. మోహన్ రెడ్డి గారు మీకు 40% 39% ఓటింగ్ ఉన్నమాట వాస్తవమే, కానీ ఎందుకు ఇంత సీట్ల వేరియేషన్ వచ్చిందంటారు? కాబట్టి మూడో రాజకీయ పార్టీ లేనంత కాలం ఇండివిజువల్గా ఎవరైనా పోటీ చేయొచ్చు. 2 పార్టీలు ఉన్నాయి గతంలో, మీ టీడీపీని, అదే కాంగ్రెస్, అదే ఇప్పుడు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలందరూ మీలోనే ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ అంట. కాకపోతే ఇక్కడ మూడో పార్టీ వచ్చాక కలవకుండా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం లేదు కాబట్టే కదా కలిసి వెళ్తున్నారు. వాళ్ళ భావసారూప్యత కలిసింది, మీతో కలవటానికి ఎవరు సిద్ధంగా లేరు, మీరు ఏకంగా మిగిలిపోయారు. ఇలా కూడా అనుకోవచ్చు కదా. ఒక్కసారి ఎప్పుడు మీరు అనొద్దు, వాళ్ళన్నా పర్వాలే, మీరు అనుకోవచ్చు కదా అంటున్నా సార్, ఇది నా వాయిస్ కాదు. వరడే వద్దు. అరే మేము ఇట్లా అన్నామంటే మాకేంది వేరే పార్టీలు కలచడం, మీరేంది ఆ మాట మాట్లాడతారు? మాకు వేరే పార్టీలు కలుపుకుంటే పరిస్థితి ఉండదు. మీరేంది మా దగ్గరికి వచ్చేది, వాళ్ళు రాందేంది, మేము వాళ్ళు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదని మాట ఏం మాటది? క్వశ్చన్ లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే పోటీ చేయాలి, సింగిల్గానే గెలవాలి, సింగిల్గానే పరిపాలన చేయాలి. ఎవరెవరినో పెట్టుకొని ఏదేదో పెట్టుకొని వాడు అక్కడ తంతే ఈడు ఇక్కడ తనిచ్చుకుంటే, వాడు అక్కడ తిడితే వాడు ఇక్కడ తిడితే అవన్నీ భరించుకోవాల్సిన అవసరం లేదు. నాయకత్వం అంటే ఒక సింగిల్గా ఉండాలి. సింగిల్గా ఉంటే ఏదైనా తప్పులు అన్ని భరించుకునే శక్తి నాయకునికే ఉంటుంది. ఇక్కడ 3-4 నాయకులైన ఆ నాయకుని కింద తప్పు చేసి ఈ నాయకుడు మాట్లాడలేడు, ఈ నాయకుని కింద తప్పు చేసి ఆ నాయకుడు మాట్లాడలేదు. వీళ్ళని పెట్టుకొని మాకేం పట్టింది? మాట్లాడతారు. మిమ్మల్ని క్వశ్చన్ అంటే మీకు కోపాలు వచ్చేస్తాయి. ఇంత మెచ్యూరిటీ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత మెచ్యూరిటీ గతంలో రాజశేఖర రెడ్డి గారికి లేదంటారా? ఆయన కూడా అన్ని పార్టీలతో కలిసి వెళ్ళారు కదా. అది కూడా మీ అమాయకత్వమే, అది కూడా మీ అమాయకత్వం. మీరు అమాయకంగా క్వశ్చన్ వేస్తున్నారు. దీన్ని మళ్ళా గుర్తుపెట్టుకోండి.
రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవకాశవాదిగా చంద్రబాబు నాయుడు గారు నడుచుకొని ఇక్కడ వచ్చినాడు కాబట్టి 95లో మామందించి 99లో ఓడిపోయే టైంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని గెలిచినాడు కాబట్టి గెలిచిన తర్వాత అప్పుడు అధికారంలోకి రావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రాలేదు కాబట్టి రాకుండా ఉన్న తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో మనం మరింత దగ్గరగా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేపట్టి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు పాదయాత్ర ప్రజల పక్షాన నిలబడి ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి క్రేజ్ పెంచుకొని ఖచ్చితంగా సీఎం అవుతాడని నిర్ణయించున్న తర్వాత అక్కడ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత ఆ పార్టీ కొంచెం రైజ్ అయిన తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ రాజశేఖర రెడ్డి గారి సింగిల్ గా లీడర్షిప్ పెరిగిపోతుంది, రాజశేఖర రెడ్డి గారి లీడ్ తగ్గించాలంటే ఏదో విధమైనటువంటి పొత్తు అవకాశం తీసుకోవాలి. ఈ అవకాశం మనకు కేంద్రంలో సపోర్ట్ ఉంది. మీ అభిప్రాయం అర్థమైంది. ఒక్క నిమిషం. 99లో రాజశేఖర రెడ్డి గారు ఇట్టే సింగిల్ గా పోయి ఓడిపోవడం జరిగింది. 2004లో మళ్ళీ ఇట్టే పోతే ఓడిపోయే పరిస్థితి వచ్చే మనకి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పొత్తు కావాలి అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సరే వాళ్ళ ఇష్టం అంత చెప్పినప్పుడు కాదనే ఉద్దేశంలో భాగంగా పొత్తు పెట్టుకున్న మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత మళ్ళీ 2009 ఎన్నికలప్పుడు వీళ్ళందరూ కలిసి మళ్ళీ కలిసి పోవాలని అడిగితే అప్పుడు కారణాలు చెప్తున్నారు సార్. కారణాలు ఎవరికైనా ఉంటాయి, మీ కారణాలు మీకు ఉంటాయి. సరే మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను. మళ్ళీ వాళ్ళు కూడా మాట్లాడాక మీకు దాని గురించి ఇంకేం మాట్లాడతారో మీకు ఐడియా వస్తుంది. ఎందుకంటే మీరు కూడా అన్నారు ఈ సబ్జెక్టు కాదు. ఒక్కసారి వినండి, తర్వాత మాట్లాడతారు. బట్ట కాల్చి మకాన్ వేయడం కాదు, అది తుడుచుకోవాలి కదా. కొంచెం తుడుచుకుంటాను ఉన్నట్టు చెప్తా. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయినా నేనే బాధ్యుని, గెలిచినా నేనే బాధ్యుని. 2009లో నేను మాత్రమే సింగిల్ గా వస్తున్నాను. ఇక్కడ ఏం జరిగినా రాజశేఖర రెడ్డి గారు ఎన్నికలకు వచ్చి సింగిల్ గా గెలిచినారు సార్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కదా, సింగిల్ గా వచ్చి 17 సార్లు ముఖ్యమంత్రిగా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు సింగిల్ గా వచ్చి నిరూపించుకోవాలనే ఆలోచన రావాలి కదా. 2009లో కూడా ఆయన పొత్తు పెట్టుకున్నారనే గుర్తు నాకు. 2009లో సింగిల్ గా వెళ్ళలేదే ఎవరు? రాజశేఖర రెడ్డి గారు.